ఏంటి ఎలా చూస్తున్నావు? వేస్తావు పెగ్గు? వద్దా? ఏ ఇలా గోడ మీద బొమ్మలతో సరసమడాల్సి వస్తుంది. నా జీవితం అంతా ఆటో స్టార్ట్ చేయడం, హార్న్ కొట్టుకోవటం, ఇదే సరిపోతుంది. ఒక్క ఫిగర్ కూడా చిచ్చే నా జీవితం. ఇదే సరి అయిన టైం. ఇప్పుడు అడిగితే డబ్బులు ఇస్తాడు. ఏంట్రా చిక్కిపోయావు? నేను తాను కోసం రాలేదురా. దేనికోసం వచ్చినట్టు? అర్జెంట్ గా 100 రూపాయలు కావాలరా. ఆ డబ్బులు లేకే చికెన్ బదులు చిప్స్ తెచ్చుకున్నాను. ఎక్కువ మాట్లాడానుకో మందులో చికెన్ తినట్టు తినేస్తాను. వెళ్ళిపోయాక నుంచి. అలా కాదురా. మరి ఏంట్రా? అలా అనుగురా. ఆ ప్రభుగాడు సరిగా డబ్బులు ఇవ్వడం లేదురా. నువ్వు ఇప్పుడు 100 రూపాయలు ఇయ్యరా. నువ్వే సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. ఓకే, ఆ పవన్ గారి ఐడియా ఇస్తాడా? నేను ఇచ్చుకోలేనా? ఎవరు ఊహించిన బిజినెస్ నేను చెప్తాను నీకు. ఏంట్రా అది? తొందరపడుకో. నువ్వు చేసే బిజినెస్ కి పెట్టుబడి అక్కర్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అస్సలు ఉండదు. వాళ్ళు కష్టపడి నీకు సంపాదించి పెడతారు. తట్టుకోలేకపోతున్నా. ఏంట్రా అది? ఇంకా అర్థం కాలేదా? నువ్వు నన్ను ఇందాక ఏమని పిలిచావు? బావా. బామరిది, నువ్వు అందమైన చెల్లెల్ని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పావు అనుకో, ఇదిగో నేను అర్థమైనా? ఏ నువ్వు కానీ బిజినెస్ స్టార్ట్ చేసావంటే ఒక సెల్ ఫోన్ లెటరా, కార్లు, ఇల్లులు, సగం సిటీ నువ్వు కొనేస్తావు. నేను చెప్తాను కదా. ఇదిగో అంతే, సగం తిరిగి ఉండదు. తీసుకో అడ్వాన్స్. వెళ్ళిపో. ఫిగర్ కావాలా? జీవితంలో మర్చిపోలేని ఫిగర్ ని తెస్తా. వచ్చేస్తా. తొందరగా వచ్చి. ఏంట్రా? 10 రూపాయలుంటే ధర్మం చెయ్యా బాబు. ఇవ్వయ్యా. ఇవ్వమంటే ఇవ్వయ్యా. ఇవ్వయ్యా. 2 రూపాయలు వేయడానికి ఇంతసేపా? మొహం చూడు, పొద్దునే చెత్త గిరాకి. ఒరే చిన్న బాబు, 2 రూపాయలుంటే ఇవ్వవా? 2 రూపాయలు కాదు, 100 రూపాయలు ఇస్తా. నేను చెప్పింది నువ్వు చేస్తావా? 100 రూపాయలా? నువ్వు ఏం చెప్తా చేస్తాను. నన్ను కాదు, అక్కడ ఫాలో మీ. బావా. ఏంట్రా ఒంటరిగా వచ్చా? కాదు, సిస్టర్ తో వచ్చా. ఏంటి అప్పుడే? నీ లెక్కరా సూపర్ ఫిగర్. పేరు ముష్టి కోయరడా. బారిచ్చా? కాదు, మంచు రొచ్చు సిస్టర్. బావని మంచిగా చూసుకో. నేను వస్తానే. టాటా. తమ్ముడు తలిపేసిపోరా. తాళం వేసి వెళ్తాడక. నీకు దండం పెడతా. కావాలంటే ఆ మందు చిప్స్ తినేసి వెళ్ళిపో. కాదు, ఈ మందు నాకొద్దు. ఈ మందే కావాలి. వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడు. మనం ఏమిటారు మేరుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు. మరి అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయావారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర. చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమి అనుకుంటున్నావా? చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా బెదరు, నీకు టైం అయిపోయింది. తీసుకో. లుక్కులతో పని జరగదు బెదరు. టైం బెదరు, టైము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, వాడికి టైం వచ్చింది. డోంట్ బాదర్ బెదరు. పూసులు పోతే జాతి చాన్ వచ్చాడు, నువ్వు పోతే వాడు వస్తాడు. ఏడిపోతుందా బెదరు? వస్తుంది, తప్పదు. వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడ్సే ఛాన్సెస్ నాకు వచ్చాయి. 1 2 3.
డౌట్ లేదు, గొల్లెం పెట్టుకోవచ్చు. ఆడుదంతే మూటతో సహా 2 కిలోమీటర్ దూరంలో పడ్డారు. నువ్వుదంతే తొక్కలోది మీటర్ దూరంలో కూడా పడలేదు. అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో. నేనే నెంబర్ 1 రా, నాకు ఎదురే లేదు. ఐఎమ్ ద బెస్ట్. yes you are always best కాదని ఎవరన్నారన్నా? నిన్నటిదాకా నెంబర్ 1 మనవాడే. కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ 1 ఆడికెళ్తుంది. ఏంట్రా వెళ్ళేది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంతే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. వీడికి ఏకంగా కాలే జారినట్టుంది. దేవ గారు, నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి, గీకవుతా పారా. గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నీ ఎర్ర చీర చూస్తే పులెమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులెమో, మనసు లాగే రోయ్. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్ మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే జపిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. అయ్యో, వద్దా? న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. సోనాలి, ప్లీజ్ సోనాలి, నా బంగారం కదా డార్లింగ్. మామా, ఫోటోలు. ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా, నీకెందుకు, పోయి ఆడుకో. ఇడ్లీలోడు. బామా ఇడ్లీలోడే. మరేరా, ఆ ముదనష్టు చచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి చచ్చినాడు అవతల బారాయి. ఆడి ముఖం చూసినా దరిద్రమే. ఒరేయ్, ఆ చౌరు ముఖం చచ్చినాడు ఫోటో నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకే, ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకులు నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ, ఇచ్చారా? ఎలా? చిన్నాడా, ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేస్తావరా మొదలొచ్చు పాడా? బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి వాడిని తుక్కు కింద కొడతాను. బంగారం. తెలుగు వన్